నిజంగా కూడా అన్ని బంధాల కంటే భార్యాభర్తల బంధం చాలా గొప్పది కదా. ఎందుకంటే తల్లి ఒక ఒక స్త్రీకి అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరు చేసే పని ఒక భర్తే చేస్తాడు. అట్లనే ఒక భర్తకు భార్య కూడా అట్లనే అన్ని పనులు చేస్తుంది. ఒక తల్లి చేసే పని చేస్తుంది, ఒక పని మనిషి చేసే పని చేస్తుంది. అంటారు కదా, కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ అని. అన్ని పనులు భార్య చేయగలుగుతుంది, చేస్తుంది కూడా. ఇక ఒక్కొక్కసారి తల్లి పాత్రను కూడా పోషిస్తాడు భర్త, అవసరమైన సందర్భాలల్లో. మరి అటువంటి భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా, ఎంత మంచిగా ఉండాలి. మనం కడుపులో పుట్టిన తల్లిదండ్రులతో కొన్నేళ్ళే కలిసి ఉంటాం. మన కడుపులో పుట్టిన పిల్లలతోటి కూడా వాళ్ళ పెళ్ళి అయ్యే వరకే కలిసి ఉంటాం. ఆ మొదటి నుంచి చివరి వరకు పెళ్ళయి మనం ఒకటిగా అయినాం అనంటే చివరి క్షణం వరకు కూడా మంచిగా కలిసి ఉండేది భార్యాభర్తలే. మరి అటువంటి అప్పుడు ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు క్షమించుకోవాలి, ఒకళ్ళ తప్పులను ఒకళ్ళు సరిదిద్దుకోవాలి, ఒకళ్ళు చెప్పినట్టు ఒకళ్ళు వినాలి, జీవితాన్ని సంతోషంగా సంబరంగా గడుపుకోవాలి. అంతేకాని ఎంతసేపు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు వెతుక్కుంటా, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు వేయించుకుంటా జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దు కదా. చేసుకుంటే అది ఎంతవరకు కరెక్ట్, ఏమంటారు? ఇగో మా పక్కింటి అబ్బాయి ఒకటి స్మాల్ బ్యాట్ చేసేయాలన్నట, ఒకటి బిగ్ బ్యాట్ చేసేయాలన్నట. స్మాల్ కలర్ అట, బిగ్ ఏమో వైట్ అట. ఇగో ఇది ఆ బాబు కొరకే చేసిన బ్యాటు గబ్బిలం. ఈ స్మాల్ది ఏమో పింక్దేమో స్మాల్ చేసేయాలన్నట. సరే చేసిస్తున్నానా అని చెప్పిన. గబ్బిలం చిన్న గబ్బిలం, పెద్ద గబ్బిలం. సరే మరి.